వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికైతే షీ టీమ్స్ మరోసారి కేసుల సంఖ్యతో ముందుకొచ్చింది. సో రీసెంట్గా జరిగిన ఖైరతాబాద్ గణపతితో పాటు మిగతా ఉత్సవాలన్నిట్లో కూడా కేవలం ట్యాంక్ బండ్ ప్రాంతంలో 1600 పైన షీ టీమ్స్ కేసులు నమోదు చేసింది. సో ఈ ఆకతాయిల ఆగడాలకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం షీ టీమ్స్ చేస్తూనే ఉంది. అయితే ఈ సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డబుల్ అయిందనే చెప్పొచ్చు. అయితే ఇందులో మైనర్ల సంఖ్య తగ్గింది. సో బోనాల్లో చూసినప్పుడు దాదాపు 40% మనకు మైనర్లే కనిపించారు. అండ్ లాస్ట్ ఇయర్ చూస్తే కూడా మైనర్లు కనిపించారు. కానీ ఈ 1600లో కేవలం 68 మాత్రమే మైనర్లు ఉన్నారు. మిగతా అందరూ కూడా ఒక కామపిచాచులే. ప్రశాంతంగా ఉత్సవాలు చూడడానికి వచ్చిన మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు కొంతమంది అయితే, మాటలతో చేష్టలతో విసుగు తెప్పించిన వాళ్ళు ఇంకొంతమంది. సో రద్దీగా ఉండే సమయంలో వాళ్ళని టచ్ చేస్తూ ఇబ్బందికర పరిస్థితులకు గురి చేసిన వాళ్ళు ఇంకొంతమంది. వాళ్ళని కామెంట్స్ చేస్తూ పాటలు పాడుతూ హీనంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్తూ తట్టుకునే స్థాయి నుంచి ఇంకొంచెం ఇబ్బంది పడే స్థాయి వరకు కూడా చేసిన వాళ్ళు ఇంకొంతమంది. సో వీళ్ళందరి ఆగడాలకు షీ టీమ్స్ చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. అందుకనే 1600 పైన కేసులు నమోదు చేసింది. అండ్ ఈ 1600కు సంబంధించి కేసులు నమోదు చేయడమే కాదు, వీళ్ళకి కౌన్సిలింగ్ అండ్ దాంతోపాటు కోర్టులో వీళ్ళని ప్రొడ్యూస్ చేయడానికి మిగతా ఎవిడెన్స్ డాక్యుమెంట్ని కూడా సిద్ధం చేసింది. దాదాపు 45 షీ టీమ్స్ పనిచేశాయి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో మొత్తం. అండ్ ఈ షీ టీమ్స్ కొంతమంది సీక్రెట్ కెమెరాస్తో, కొంతమంది డ్రోన్స్తో కూడా రద్దీ ఎక్కువ ఉండే చోట డ్రోన్స్ సహాయం తీసుకొని కూడా వీడియో క్యాప్చర్ చేసిండ్రు. సో ఎప్పుడైతే ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడే వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ముందుగా షీ టీమ్స్ హెచ్చరికలు జారీ చేసినా కూడా ఈ ఆకతాయిల తీరు మారలేదు. అందుకనే గత ఏడాది 800 ఉండే ఇప్పుడు 1600కు ఆ సంఖ్య చేరింది. అయితే ఈ ఆకతాయిల లిస్టులో ఎవరైనా గతంలో షీ టీమ్స్ చేతికి చిక్కి ఇది రెండోసారి చిక్కినట్టయితే వీళ్ళకు జైలు శిక్ష కన్ఫర్మ్. లేదు మొదటిసారి ఇట్లాంటి తప్పు చేసి ఉంటే వాళ్ళకి 1000 రూపాయల జరిమానాతో పాటు 7 రోజులు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. లేదు అంటే వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మైనర్స్ అయితే కేవలం మైనర్లు చేసిన తప్పుకి వాళ్ళ తల్లిదండ్రులు లేదంటే వాళ్ళకి సంబంధించిన గార్డియన్ ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్కు కోర్టుకు కూడా హాజరవలసిన సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటికైనా హైదరాబాద్లో జరుగుతున్న ఉత్సవాల్లో కావచ్చు, మిగతా చోట జరుగుతున్న జాతరలో ఎవరైనా మహిళలను ఇబ్బందికర పరిస్థితులకు నెట్టేయాలి అని అనుకుంటే మీకు జైలు శిక్ష తప్పదు అని హెచ్చరిక చేస్తుంది షీ టీమ్స్.